ది రివల్యూషన్ విల్ నాట్ బి టెలివైజ్డ్. ఈ డాక్యుమెంటరీని కిమ్ బార్టిలీ, డోనాచా ఓబ్రెయిన్ అనే ఇద్దరు ఐర్లాండ్ దర్శకులు నిర్మించారు. వీళ్ళిద్దరూ 1999లో వెనిజులాలో సంభవించిన వరదల్ని కవర్ చేయడానికి వచ్చారు. వెనిజులా కొత్త అధ్యక్షుడి పట్ల పేద ప్రజల వీరాభిమానం వీళ్ళని ఆశ్చర్యపరిచింది. దాంతో వీళ్ళు చావిజ్పై ఒక డాక్యుమెంటరీ నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఐర్లాండ్ ఫిల్మ్ బోర్డ్ BSc వీరికి గ్రాంట్ మంజూరు చేసింది. అలా చావెజ్ను, వెనిజులాను రికార్డ్ చేస్తున్న ఈ డాక్యుమెంటరీ 2022 ఏప్రిల్లో జరిగిన అమెరికా కుట్రకు సాక్షిభూతంగా నిలిచింది. ఆ విధంగా ఒక తిరుగులేని చారిత్రక దస్తావేజుగా మిగిలింది ఈ సినిమా. 1998లో వెనిజులాలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆయన పేరు హ్యూగో చావెజ్. గతంలో వచ్చిన వాళ్లంతా సంపన్న వర్గాల వాళ్లే. పేదల ప్రతినిధిగా వచ్చిన మొదటి నాయకుడు హ్యూగో చావెజ్. వెనిజులా చమురు సంపదను పునఃపంపిణీ చేస్తానని, రాజకీయ ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రజా ఉద్యమానికి సైమన్ బొలివర్ పేరు మీద బొలివర్ ఉద్యమంగా పేరు పెట్టాడు.